ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే చిరంజీవి వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి పిండాలు పెడుతూ ఉంటారు. పిండాలు పెట్టిన తర్వాత తన చేతులతో ఇక పిండ ప్రదన చేస్తారు. ఆ తర్వాత పిండాలు బయట పెట్టిన తర్వాత చాలాసేపటిదాకా కాకులు రాను కూడా రావు. ఆ సమయంలో చిరంజీవి నాన్నగారు వీడు పిండాలు పెట్టాడు కదా, అందుకే ఆ కాకులు కూడా ముట్టనంటున్నాయి. వీడు చేసిన పాపమే ఈరోజు శాపంగా మారిపోతుంది. అయినా నా భార్యకు ఎప్పుడు వీడు కడుపులో పడ్డ నుంచి చనిపోయేదాకా ఏదో ఒక గండంతోనే వీడు బయటపడ్డాడు కదా, ఆఖరికి నా భార్య ప్రాణాలు కూడా వీడే తీశాడు. అలాంటి వాడి చేత పిండాలు పెట్టించడం నా భార్యకు ఇష్టం లేదని చెప్పేసి చిరంజీవి నాన్న ఈ విధంగా అంటూ ఉంటాడు. ఓ అన్న, అట్టెందుకు అంటున్నావు? అయినా నా అల్లుడు చాలా మంచోడు, నువ్వు అట్ట మాట్లాడకన్నా అని చెప్పేసి ఈ విధంగా చిరంజీవి అత్తయ్య అంటూ ఉంటుంది. అయినా వాడు చేసిన పాపాలే ఈరోజు శాపాలుగా మారాయి. అలాంటి వాడి చేత ఈ పిండాలు పెట్టించడం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పేసి ఈ విధంగా చిరంజీవి అన్నయ్య అంటూ, ఓ అన్న, అట్టెందుకు మాట్లాడుతున్నావు? అయినా వీడి చేత పిండాలు పెట్టిస్తేనే కదా వదినకు ఆత్మ శాంతి ఉంటుంది. అట్టా అని చెప్పేసి నువ్వు ఇట్టనకన్నా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఎంతసేపు అవుతుంది, అయినా ఇంకా రావట్లేదేంటి పిన్ని అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అక్క నువ్వు అంతలా కంగారు పడకు, చిరంజీవి తన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరిపించాడు. అదేవిధంగా అత్తయ్య ఖచ్చితంగా తన చిన్న కొడుకు చేశాడని సంతోషంతో కాకులు ఖచ్చితంగా ముడతాయక్క అలా అని చెప్పేసి అందరూ హేళన చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, చిరంజీవి వెంటనే బాధపడుతూ ఏడుస్తూ ఉండగా వాళ్ళ అత్త కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో వీడు చేసిన దానికి ప్రతిఫలం ఈరోజు చూశారు కదా, వీడి చేత ఇలాంటి కర్మ మరోసారి పెట్టించాల్సిన అవసరం లేదు, పదండి అంటుండగా ఈలోపు తన తల్లి కోరిక మేరకే చిరంజీవి ప్రేమ చూపించడానికి ఆ సమయంలో వెంటనే కాకులు వచ్చి పిండాన్ని ముడతాయి. ఓ అన్న, చూసావా నా వదిన ఎంత చక్కదో, ఇప్పుడు చూసావా నా అల్లుడి మీద ఎంత ప్రేమ ఉందో, ఇప్పుడు చూసావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇలాంటి రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్ సపోర్ట్.